హాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ 2024 మూవీస్ లో ఒకటైన సినిమా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరోసియా. భారీ అంచనాల నడుమ ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మొదటి పార్ట్ మ్యాడ్ మ్యాక్స్ 2015 టైంలో రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఇండియాలో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి మొదటి పార్ట్ రేంజ్ లో ఈ సినిమా ఉందా లేదా అంటే మాత్రం మొత్తం మీద ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా, సెకండ్ హాఫ్ ఎబో యావరేజ్ లెవెల్లో అనిపించిందని చెప్పాలి. కథ పాయింట్ విషయానికి వస్తే, ఫ్యూరియోసా చిన్నప్పటి లైఫ్ ఏంటి, తను ఎలా విలన్స్ కి దొరికింది, ఆ తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయింది, విలన్ మీద ఎలా పగ తీర్చుకుంది అన్న పాయింట్ తో సినిమా తెరకెక్కింది. కంప్లీట్ గా ఫ్యూరియోసా లైఫ్ జర్నీతో తెరకెక్కిన సినిమా అని చెప్పవచ్చు ఈ సినిమా. ఫ్యూరియోసాగా అన్యా టైలర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా రిమార్కబుల్ గా అనిపించింది తన పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ లో కన్నా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఎక్సలెంట్ గా అనిపించాయి. ఇక విలన్ గా చేసిన క్రిస్ హోమ్ వర్త్ విలనిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో అయితే నెక్స్ట్ లెవెల్లో విలనిజం చూపెట్టాడు క్రిస్ హోమ్. కొన్ని షార్ట్స్ అయితే మైండ్ బ్లాంకింగ్ గా అనిపిస్తాయని చెప్పాలి సెకండ్ హాఫ్ లో. ఓవరాల్ గా మొదటి పార్ట్ తో కంపేర్ చేసి చూస్తే ఆ రేంజ్ లో యాక్షన్ పార్ట్ అయితే లేకపోలేదు, కానీ సెకండ్ హాఫ్ లో ఫ్యూరియోసా కథ బ్యాక్గ్రౌండ్స్ ఎమోషన్ ని బాగా ఆకట్టుకునేలా తెరకెక్కించడంతో మొదటి పార్ట్ తో పోల్చి చూడకుండా సెకండ్ సెపరేట్ గా చూస్తే మట్టుకు ఈ పార్ట్ బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. మొదటి పార్ట్ చూడకుండా ఈ సినిమాకు వెళ్ళొచ్చా అంటే ఈజీగా వెళ్ళొచ్చు. ఈ పార్ట్ తర్వాతనే మ్యాడ్ మ్యాక్స్ మూవీ మొదలవుతుంది. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకుని థియేటర్స్ కి వెళ్తే మట్టుకు డీసెంట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా అనిపిస్తుంది ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా సినిమా. విజువల్స్ ఎక్సలెంట్ గా ఉండటం, యాక్షన్ సీన్స్ ను చూపించిన విధానం ఆకట్టుకోవడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. సో ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడడానికి థియేటర్స్ కి వెళ్ళండి. కొన్ని సీన్స్ బోర్ అనిపించినా ఓవరాల్ గా సినిమా బాగానే మెప్పిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.